ఇచ్చినటువంటి మీ పిల్లలమైన మాకందరికీ నైనా మీ ప్రేమ చేత, మీ కృప చేత దేవా అయా మాకు తోడుగా ఉండి నైనా నడిపించినందుకై మీకు స్తోత్రాలు. ఈ దినమున ఎంతోమంది కోల్పోయినప్పటికీ మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ దేవా ఇదిగో ముందున్నటువంటి సమయమును నైనా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దేవా మీరు మాతో మాట్లాడనై ఉంటున్నారు. ఇదిగో నైనా నీ దాసుని నైనా నిలబడిచుండగా తండ్రి అయా మీరు నాయన ఈ దినం మరి మాతో ఏమి మాట్లాడనై ఉన్నారో, ఎవరితో మాట్లాడనై ఉన్నారో మాకు తెలియదు దేవా. మాకందరికీ నైనా మీ పిల్లలుగా ఉన్న మాకందరికీ కానీ ఎటువంటి లోటుపాట్లు ఉన్నావో వాటిని సరిచేయడానికి, సరి అయిన త్రోవలో మేము నడవడానికి కావలసినటువంటి మాటలతో మమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించి మరి అయినా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని ఇదిగో నీ దాసుని మీ చేతులకు అప్పచెబుతూ మీరే బోరగా వాడుకుని. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవాది దేవుని గణపరుస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తున్నాను. చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువు ప్రేక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ఉండలేనేమో అనుకున్నాను. నిన్న నేను రావాల్సిన ట్రైను 3 గంటలకు రావాల్సిన ట్రైను రైల్వే స్టేషన్కి వెళ్ళగానే అక్కడ ట్రైను 2 hours లేటు అంటున్నారు. అది 2.5 hours లేట్గా వచ్చింది. అయినప్పటికీ నేను అంతసేపు వెయిట్ చేయకుండా వేరే షివమొగ్గ టు చెన్నై ట్రైన్ ఒకటి ఉన్నది. ఆ ట్రైన్ మళ్ళా జనరల్ టికెట్ తీసుకొని ఆ ట్రైన్ ఎక్కాను. అది బెంగళూరు రీచ్ అయ్యేసరికి నైట్ 11 అయింది. నేను ఈ పక్క నాకు బుక్ అయిన బస్సు వెళ్ళిపోయింది. ఏ బస్సులు ఉంటాయో లేవనుకున్నాను. నా కోసం ఒక స్పెషల్ బస్ వేసారట. అది బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయని బద్వేల్ డిపోది ఆ రోజు మాత్రమే వేసారు. రాత్రి మాత్రమే అది మాత్రమే ఆ బస్సు దొరికింది నాకు. ప్రభు యొక్క కృపను బట్టి ఉదయం లేట్ అయినప్పటికీ క్షేమంగా రావడానికి దేవుడు కృప దయచేశాడు. దేవుడు చక్కటి సాక్ష్యాన్ని దయచేసినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. దేవుని యొక్క ఒక్క మాట మన ప్రతి పరిస్థితిని మార్చగలదు. ఏం చేయగలదు? దేవుని యొక్క ఒక్క మాట మన ప్రతి పరిస్థితిని మార్చగలదు. నమ్ముచున్నారా? నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని యొక్క ఒక్క మాట, గాడ్స్ వన్ వర్డ్ కెన్ చేంజ్ అవర్ ఎంటైర్ సిచ్యువేషన్. మన ప్రతి పరిస్థితిని దేవుని యొక్క ఒక్క మాట మార్చగలదు. అది కష్టమైన, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, బాధ అయినా, కొరత అయినా, ఎలాంటి పరిస్థితులైనా మనుషుల మాటలు అనేకమైన ఉండొచ్చు, కానీ ప్రయోజనం లేని మాటలు ఎన్నో ఉంటాయి. కానీ దేవుని యొక్క ఒకే ఒక్క మాట మన జీవితాన్ని మార్చగలదు. ఆమేన్. వెనకటికి ఒక సామెత ఉండేది. సామెత కాదు, అది వీళ్ళు రాసుకున్న సామెత. ఎన్ ఐడియా కెన్ చేంజ్, చెప్పండి, యువర్ లైఫ్ అనేది ఐడియా వాడు మోటో రాసుకునేవాడు. చూసారు ఎప్పుడైనా? ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అనేది దాని కింద ఉండేది. అది ఏమైందో ఐడియానే లేకుండా పోయింది. ఉందా ఇప్పుడు చెప్పండి? మోటో సర్వ సంగతి, ఐడియానే లేదు. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ దేవుని యొక్క ఒక్క మాట మన జీవితాన్ని మార్చగలదు. మన ప్రతి పరిస్థితిని మార్చగలదు. ఎందుకంటే ఆయన మాట శక్తి కలిగినది. ప్రైజ్ లార్డ్. ఆయన మాట జీవము కలిగినది. ఆయన మాటలో ఏమున్నది అని అంటే, ఆయన మాటకి సమస్త ప్రకృతి లోబడుతుంది. ఆయన మాటకి సమస్త జీవరాశులు లోబడాలి. ఆయన ఒక్క మాట మన జీవితంలో సమస్త సమస్యలను పరిష్కారము చూపించగలదు. అది దేవుని యొక్క మాటకున్నటువంటి శక్తి. నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మకపోతే కొన్ని సందర్భాలు చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గన్నేసరితో అన్నటువంటి ఒక సరస్సు తీరమున వాక్యం చెబుతూ ఉన్నాడు. ప్రభు వాక్యం చెప్పేటప్పుడు, ఆయన బోధించేటప్పుడు ఆయన తోటి ఉండడానికి ప్రజలు ఎలా వచ్చేవాళ్ళో తెలుసా? మనలాగా వెళ్ళిపోయి బైబిల్ సంకన పెట్టుకొని ప్రార్థన అయిపించుకొని వద్దామని రారు. ఆయనతో పాటు ఉండాలని 2 రోజులైనా 3 రోజులైనా 1 వారమైన ఆయనతో పాటు ఉండి వాక్యం విని అనేకులు మారు మనసు పొంది వెళ్ళేవారు. అర్థమవుతుందా మీకు? అనేకులు అక్కడే ఉండి వెళ్ళేవాళ్ళు. ఉదాహరణకు మనం చూడగలిగితే
యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచారు ఆహారంగా? 5,000 మందికి పంచిన సందర్భంలో ప్రభువే వాళ్ళకి ఆహారం పెట్టాల్సిన పరిస్థితులు. అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏ ఆహారము తెచ్చుకోలేదు. ఇంకోటి అనేకులు ఏం చేసేవాళ్ళంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఏం దొరుకుద్ది చెప్పండి? ఏం దొరుకుద్ది? ఫుడ్ దొరుకుద్ది. ఎందుకంటే ఆయన 5 రొట్టెలు 2 చేపలను ఎంతమందికి పెట్టాడు? 5,000 మందికి. అంటే ఆయన కాడికి పోతే నాన్ వెజ్జే. ప్రభు దగ్గరకు పోతే ఏం దొరుకుద్ది? నాన్ వెజ్జే. అందుకేనేమో ఈ మధ్య సభల్లో ఎక్కడ చూసినా నాన్ వెజ్లే ఉంటాయి. ప్రజలు అలా ఫిక్స్ అయ్యారని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నాన్ వెజ్జే పెట్టడం మనం అలవాటు చేసుకున్నాం. కాబట్టి ప్రభుతో పాటు అనేకులు ఉండేవారు. రాత్రంతా వాక్యం ప్రసంగించి ప్రభు ఏం చేశాడంటే తమ శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళతో పాటు ఉండాలని ప్రభు ఏం చేశాడు అని అంటే వాక్యం అయిపోయిన తర్వాత అక్కడ శిష్యులు చేపలు పడుతున్నారు. వాళ్ళు చేపలు పట్టే జాలరు కనుక వెళ్ళిపోయి పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు గారి యొక్క బోట్ ఎక్కాడు. పేతురు గారి యొక్క పడవెక్కాడు. పడవెక్కి పేతురుతో ఏమన్నాడు అని అంటే, పేతురు, నీ యొక్క బోట్ని, నీ యొక్క పడవని కొంచెం లోతులోనికి నడిపించు, నేను చెప్పినట్టుగా వలయ్యి అని చెప్పాడు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అన్నాడు. అప్పటికే శిష్యులు ఏం చేశారో తెలుసా? అప్పటికే శిష్యులందరూ చేపలు పట్టి రాత్రంతా ప్రయాసపడి వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలేదు. వాళ్ళకి ఏమీ దొరకనందున వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? అలసిపోయారు. ఎప్పుడెప్పుడు వదిలితే వెళ్ళిపోవాలి, రెస్ట్ తీసుకోవాలని ఉన్నారు. ప్రభు వెళ్ళిపోయి అంటున్నాడు, పేతురు, నేను చెప్పినట్టు వలవేయి. ఏం చేయాలి? నేను చెప్పినట్టు వలవేయి అనగానే పేతురు ఏమనుకోని ఉంటాడు? ఒకసారి మీరు ఆలోచించండి. పేతురు ఏమనుకోని ఉంటాడు? ప్రభువా, చేపలు పట్టేవాడిని నేను, రోజు దోనెత్తుకొని వెళ్ళిపోయి వలలేసి చేపలు పట్టుకొచ్చేవాడిని ఎవరు? నేను. మా తాత చేపలు పట్టాడు, వాళ్ళ తాత చేపలు పట్టాడు. మా యొక్క వృత్తే ఏంటది? చేపలు పట్టే వృత్తే. నీ వృత్తి అది కాదు. నువ్వు బోధకుడివి. నువ్వు ఎలా చెప్పాలో నీకు తెలుసు. నువ్వు ఎలా చెబితే, ఏం చెబితే ప్రజలు దేవుని వైపు తిరుగుతారో నీకు తెలుసు. వాళ్ళకి ఏం బోధించాలో, ఎప్పుడు ఏది చెప్పాలో నీకు తెలుసు. కానీ చేపలు పట్టడం మాత్రం నీకు తెలియదు. చేపలు పట్టడం నీకు తెలియదు. నాకు తెలుసు. ఎప్పుడు చేపలు పట్టాలో, ఎక్కడ చేపలు పట్టాలో, ఎలా చేపలు పట్టాలో ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఎక్కడ వలలేస్తే చేపలు పడతాయో నాకు తెలుసు. నేను ఎక్స్పర్ట్ని దాంట్లో. నేను ఎక్స్పర్ట్ని కనుక రాత్రంతా ప్రయాసపడ్డాం. ప్రభువా ఏం చేశారట? రాత్రంతా ప్రయాసపడ్డాం. ప్రభు అన్నాడు, నా మాట విని నేను చెప్పే చోట వలవే అన్నాడు. ఏం చేయాలట? నేను చెప్పిన చోట వలవే. వెళ్ళిపోయారు. ప్రభు యొక్క మాట చొప్పున వెళ్ళిపోయి వలలు వేశారు. ఏం జరిగిందో చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూద్దాం. లూకా 5:4. నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను మాట్లాడుతున్నాడు. చూడండి, సీమోను ఏమని మాట్లాడుతున్నాడు? సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు అంటున్నాడు. మాకేమీ దొరకలేదు. నువ్వు చెప్పినట్టు ఇంక కొంచెం సమయమే ఉంది మనం వెళ్ళిపోవడానికి, ఇంక కొంచెం సమయమే ఉంది. కానీ మేము రాత్రంతా ప్రయాసపడ్డామే, మేము రాత్రంతా మా వలలు వేసామే, మేము రాత్రంతా విసిగిపోయామే, ఏమి పడలేదు, ఏమి దొరకలేదని. కష్టపడితే ఫలితం రాకపోతే మనం ఎంత నిరుత్సాహపడిపోతామో ఆ రోజు శిష్యులు పేతురు గారు అంత నిరుత్సాహపడిపోయి ఉంటారు కదా. రోజంతా పనిచేసి మనకు డబ్బులు రాలేదనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఆ దినం కూలి రాలేదు, ఆ దినం శాలరీ రాలేదనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? పని 2 దినాలు శాలరీ వచ్చిందనుకో ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి.
వీళ్ళు విసిగిపోయారు. ప్రభువుని అంటున్నాడు, మేము రాత్రంతా వలలు వేసాం. ఈయన వచ్చాడు ఓ అని మరలా వలలు వేయమంటున్నాడు. మరలా ఏదో వాక్యం చెప్పుకోకుండా అక్కడికి వెళ్ళిపోయి కదా, ఏదో వాక్యం చెప్పుకోకుండా 4 మాటలు చెప్పేవాడు. ఇప్పుడు ఏమంటామో తెలుసా, చాలాసార్లు మాటలతో ఏం జరగదట, పని జరగదు. కొంతమంది ఉంటారు కేవలం మాటలు చెప్పేవాళ్ళే. అదేదంటారే, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడిపేసి. పేతురు గారు అనుకుంటున్నారు, ఈయన చెప్పేదేదో వాక్యం చెప్పుకోకుండా ఈయన వచ్చి మమ్మల్ని వలవేయమంటాడు. ఈయనకేం తెలిసి వలవేయాలంటే. పేతురు గారు, ప్రభువా మేము ఆల్రెడీ అలసిపోయాం, ప్రభువా మేము ఆల్రెడీ అలసిపోయాం, మేము ఎక్కడెక్కడ వలలు వేయాలో అక్కడ వలలు వేసాం, మా యొక్క సమస్యలు తీరడానికి మేము సంపాదించుకోవడానికి ఎక్కడెక్కడ ప్రయత్నించాలో అక్కడంతా ప్రయత్నించాం ప్రభు అన్నాడు. కానీ పేతురు గారికి తెలియదు, దేవుడు చెప్పే ఒక మాట ఆయన సమస్త సమస్యలను పరిష్కరించగలదని. ఆమేన్. పేతురు గారు ఆలోచించలేకపోయాడు. అనుకున్నాడు, ఈయనకి మర్యాద ఇచ్చి, ఈయనకి గౌరవం ఇచ్చి, ఎందుకంటే ఈయనకి చేపలు ఎక్కడ పడతాయో తెలీదు. కానీ ఈయనెవరైనా బోధకుడు, మన ప్రభువు గనుక, అందువలన ఆయనకు మర్యాద ఇచ్చి మనం ఏం చేద్దాం, ఒకసారి వలలు వేద్దాం. చేపలు పడతాయని వలలు వేయలేదు. ఏమన్నాడు చూడండి పేతురు గారి తర్వాత, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. నీ మాటకు విలువిస్తున్నాను నేను. ఎవరి మాటకే? నీ మాటకే. ఎందుకంటే నువ్వు బోధకుడివి, నేను మీ శిష్యులము గనుక నీ మాటను బట్టి నేను వలలు వేస్తాను, నీ మాటను బట్టి నేను వలలు వేస్తానని పేతురు గారు వెళ్ళిపోయి వలలు వేశారు. ఏం జరిగిందో చూడండి తర్వాత మాటలో. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండెను. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇక్కడ వలలది మహత్యం కాదు, పేతురు గారి టాలెంట్ మహత్యం కాదు, వాళ్ళు వాడిన బోట్లు గొప్పవి కాదు, వాళ్ళు వెళ్ళిన ప్రాంతము గొప్పది కాదు. ఇక్కడ కార్యం జరిగించింది ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట. చప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం. ఆయన మాటకి ఏమి లోబడుతుంది అని అంటే, ఆయన మాటకి ప్రకృతి లోబడుతుంది, ఆయన మాటకి ఉరుములు లోబడతాయి, ఆయన మాటకి సముద్రము లోబడుతుంది, ఆయన మాటకి సముద్రములోని చెప్పండి చేపలు లోబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటకి సముద్రంలోని చేపలు లోబడతాయి. అంతేనే కాదా, అప్పటి వరకు వాళ్ళు వలలు వేశారు, వాళ్ళ వలల్లో చేపలు పడలేదు. ప్రభు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు చేపలు ఏమనుకున్నాయి తెలుసా? అరే, ప్రభువు సెలవిచ్చాడు, మనం ఎక్కడున్న గుంపులు కూడి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ వలలు ఎక్కడ వేస్తున్నారో ఆ వలల్లోకి వెళ్ళిపోయి పడిపోవాలి మనం. చేపలు ఇదిగో సముద్రంలో ఆ యొక్క గన్నేసరితో సరస్సులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చేపలు వచ్చి వారి వలలలో ముందుగా నేను ముందుని వారి వలలలో దూరడానికి ప్రయత్నించాయి. ప్రైజ్ ది లార్డ్. దేనిని బట్టి? ప్రభు యొక్క మాటను బట్టి. పేతురు అనుకున్నాడు, ఇక నా సమస్యకు పరిష్కారం లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రయత్నించాలి అన్ని చోట్ల ప్రయత్నించావు, అన్ని డాక్టర్ల దగ్గర తిరిగావు, నా రోగానికి పరిష్కారం ఇంకా లేదు. అందరూ చేతులు ఎత్తేశారు. నా సమస్యకి ఇదిగో లోకంలో అన్ని చోట్ల ప్రయత్నించాను, ఇంకా ఎక్కడ నా సమస్యకి పరిష్కారం లేదు. ఉన్నాయి మన జీవితంలో అలాంటి సందర్భాలు బోలెడన్ని ఉంటాయి. ఇక అయిపోదు, నా యొక్క ఈ సమస్యల నుండి నన్ను కాపాడగలిగిన వారు ఇంకెవరు లేరు. కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క ఒకే ఒక్క మాట, ఆయన ఒకే ఒక్క మాట నీ జీవితంలో నీ సమస్తమైనటువంటి పరిస్థితులను మార్చగలదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ యొక్క ప్రతి పరిస్థితి నుండి ఆయన ఒక్క మాట నిన్ను కాపాడగలదు. అది అనారోగ్యమైనా సరే, అది ప్రాణాపాయ స్థితి అయినా సరే, అది మరణమైనా సరే, అది ఇదిగో భయంకరమైనటువంటి అప్పులైనా సరే, అది భయంకరమైనటువంటి పాపమైనా సరే, అందులో నుండి దేవుని యొక్క ఒక్క మాట నిన్ను కాపాడగలదు. ఒక్క మాట, దేవుని యొక్క ఒక్క మాట మన ప్రతి పరిస్థితిని ఏం చేయగలదు? మార్చగలదు. ఆయన ఒక్క మాట మన జీవితంలో గొప్ప మేలును తీసుకొని రాగలదు. ఆయన ఒక్క మాట మన జీవితంలో ఇదిగో
గొప్ప గొప్ప మార్పులను చేయగలదు. ఏం చేయగలదంటే ఆయన ఒక్క మాట మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్క మాట అనేకుల జీవితంలో మేలులు చేసి, ఒకసారి శతాధిపతి అయినటువంటి ఒకడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా దాసుడు రోగముతో బాధపడుతున్నాడు ప్రభువా, నా దాసుడు రోగంతో బాగా బాధపడుతున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8:6 చూద్దాం. మత్తయి సువార్త 8:6 అందరు తీయండి. 8:6 ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అందరు ఇక్కడ చూడండి. ఇంకా ఏం చేశాడట? ఎవరితడు? శతాధిపతి. అంటే శతాధిపతి అంటే ఒక 100 మంది పైన అధికారి, ఒక 100 మంది సైనికుల పైన, లేదా ఒక 100 మంది అధికారుల పైన ఈయన ఒక అధిపతి. ఆయన ప్రభు దగ్గరకు వచ్చి, మీరు బాగా ఆలోచించండి, ఈయన దగ్గర 100 మందికి అధిపతి అని అంటే ఒకడికి పక్షివాయువు వచ్చిన ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి? 99 మంది ఉన్నారు. ఒకడిని పంపించవచ్చు. కానీ ఆయనే వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎవరి దగ్గరకు వచ్చాడు? ప్రభు దగ్గరకు వచ్చాడు. తన దాసునికి బాగలేదని, పక్షవాయువు వచ్చిందని ఎవరి దగ్గరకు వచ్చాడు అని అంటే ప్రభు దగ్గరకు వచ్చాడు. మీరు బాగా ఆలోచించండి, ఆయనే ఎందుకు రావాలి? చదివేటప్పుడు మనకు అనిపిస్తుంది మోస్ట్లీ ఆయన వస్తేనే పని జరుగుద్దేమో కదా, ఆయన వస్తేమో ఏదైనా భారమైనది ఏదైనా ఉందేమో తీసుకుని వెళ్ళడానికి, లేదంటే ఆయన వస్తేనే ప్రభు ఏమన్నా ఇస్తాడేమో, లేదా ఆయన వస్తేనే ప్రభు వెళ్ళిపోయి స్వస్థపరుస్తాడేమో. వచ్చి ప్రభు దగ్గరికి ఏమంటాడు తెలుసా? ప్రభువా, నా దాసుడు, చెప్పండి, పక్షవాయువుతో ఇంట్లో పడి ఉన్నాడు, వాడు చాలా బాధపడుతున్నాడు నా దాసుడు. ఇదిగో అతని యొక్క రోదన నేను చూడలేకపోతున్నాను, అతనికి స్వస్థత కావాలి ప్రభు అని అడిగాడు. ఏం కావాలని? స్వస్థత కావాలి. ప్రభు దగ్గరకే ఎందుకు వచ్చాడు చెప్పండి? చెప్పండి, ప్రభు దగ్గరకే ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకంటే ఆల్రెడీ లోకంలో అన్ని దగ్గరలా తిరిగి అయిపోయింది. ఆల్రెడీ ఎక్కడెక్కడ ప్రయత్నించాలో చెప్పండి, అక్కడ ప్రయత్నించి అయిపోయింది. ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఎక్కడెక్కడ సమస్యకు పరిష్కారం ఉందన్నాడు అన్ని చోట్ల తిరిగాడు. అన్ని చోట్ల తిరిగాడు. మనం కూడా అంతే కదా, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే అక్కడ తిరుగుతానే ఉంటాం, ఎగిరెగిరి దూకుతానే ఉంటాం, లోకమంతా తిరుగుతాం. ఈ శతాధిపతికి కూడా అన్ని చోట్ల తిరిగి అయిపోయి ఒకే ఒక్క మార్గం కనపడింది. ఆ మార్గం ఏంటనంటే నేనే మార్గమును అన్నాడు ఒక ఆయన. ఎవరైనా? ప్రభు అయిన యేసు. ఆయన మాత్రమే కనపడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏమడుగుతాడు తెలుసా? ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడు అని అంటే, పద నేను వచ్చి స్వస్థత పరుస్తాను, పద నేను వచ్చి ప్రార్థన చేస్తాడు అంటాడు ప్రభు. ఆయన ఏమంటాడు తెలుసా? ఏమంటాడు చూడండి తర్వాత. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఆ మాట చూడండి, నీవు మాట మాత్రము సెలవివ్వు, నీవు మాట మాత్రము సెలవివ్వు, నీవు మాట మాత్రము సెలవివ్వు, నీ ఒక్క మాట చాలు ప్రభువా, నీ ఒక్క మాట చాలు, నీ ఒక్క మాట నా దాసుని భయంకరమైన అనారోగ్యములో నుండి స్వస్థపరచగలదు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. ఎందుకంటే నేను నమ్ముచున్నాను నీ మాటలో శక్తి ఉన్నది, ఎందుకంటే నేను నమ్ముచున్నాను నీ మాటలో బలం ఉన్నది, నీ మాటలో ఏమున్నదేనంటే ఆరోగ్యం ఉన్నది, నీ మాటలో సమస్త సమస్యలకు పరిష్కారము ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీ మాటల్లో ఇదిగో బలం ఉన్నది, శక్తి ఉన్నది, నీ మాట ఏదైనా చేయగలదు అన్నటువంటి నమ్మకం నాకు ఉంది ప్రభా. ఏమంటే ఈ శతాధిపతి నమ్మకం ఒకసారి చూడండి, ఈ శతాధిపతి యొక్క విశ్వాసం ఒకసారి చూడండి. శతాధిపతి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నువ్వు రావాలి అనలేదు ఆయన. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? ఒక్క మాట చెప్పయ్యా. ఏం చెప్పు? ఒక్క మాట. నీ ఒక్క మాట స్వస్థపరచగలదు,
నీ ఒక్క మాట ఆరోగ్యంతో నింపగలదు. మనం కూడా భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, అనేకం రావాల్సినవి ఆగిపోతున్నప్పుడు, పరిస్థితులు చక్క పడనప్పుడు దేనికోసం ఎదురు చూడాలో తెలుసా? దేనికోసం? దేవుని ఒక్క మాట కొరకు. దేని కొరకు? ప్రభువా, ఒక్క మాట నువ్వు చెప్తే చాలు, ఒక్క మాట నా గురించి నువ్వు ఆజ్ఞేస్తే చాలు, ఒక్క మాట నువ్వు నాతో మాట్లాడితే చాలు, నా జీవితం ఏమవుద్ది? ధన్యమైపోద్ది. నా జీవితం ఉప్పొంగిపోద్ది. నా జీవితం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతే. ఒక్క మాట ప్రియులారా, ఒకే ఒక్క మాట, దేవుని ఒక్క మాట సమస్త పరిస్థితులను ఏం చేయగలదు? మార్చగలదు. ఆయన ఒక్క మాటే. నమ్ముచున్నారా? ఆయన ఒక్క మాట. ఎప్పుడైనా ఎదురు చూసారా? ప్రభువా, నీ నుండి ఒక్క మాట కావాలి. ఏం కావాలి? నీ నుండి ఒక్క మాట కావాలి ప్రభువా. నీ నుండి ఒక్క మాట వస్తే నా జీవితం బాగుపడగలదు. నీ నుండి ఒక్క మాట వస్తే నా జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరకగలదని ఎప్పుడైనా ఆలోచించారా? పేతురు గారు అనుకున్నారు, ఈయన మాటలే చెబుతాడు, చేసేది ఎవరు? మేము చేసేది, మా బాధ ఈయనకేం అర్థం అవుద్ది అనుకున్నాడు. కానీ తర్వాత అర్థమైంది, దేవుని యొక్క మాటలో, ప్రభువు యొక్క మాటలో ఏమున్నది? జీవమున్నది. ఆయన సమస్త సృష్టిని శాసించగలిగిన శక్తి ఆయన మాటలో ఉన్నదని అర్థమైపోయి ఏమంటాడు తెలుసా తర్వాత పేతురు గారు? ప్రభువా, నేను దౌర్భాగ్యుడను ప్రభువా, నువ్వు నాతో ఉండడానికి నేను యోగ్యుడను కాను ప్రభువా, నువ్వు నాతో ఉండడానికి, నేను నీతో స్నేహం చేయడానికి నేను యోగ్యుడను కాను ప్రభువా. ఎందుకంటే నీ మాటను నేను విశ్వసించలేక, చెప్పండి, పోయాను. నీ మాటను నేను నమ్మలేకపోయాను. నీ మాట యందు నేను విశ్వాసం ఉంచలేకపోయాను ప్రభువా. ఆలోచిస్తున్నారా? దేవుని యొక్క మాట ఎంత గొప్పదో, దేవుని యొక్క మాట ఎంత ఉన్నతమైనదో. మీకు అందరికి తెలిసిన ఒక సందర్భం, పేతురు గారి దగ్గరికి, ప్రభు దగ్గరికి ట్యాక్స్ కట్టించుకునే వాళ్ళు వచ్చి ఏం కట్టారు? ఏమడిగారు? మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగారు. ఎవరిని? పేతురు గారిని అడిగాడు. మీ బోధకుడు పన్ను కట్టడా అంటే పేతురు గారు ప్రభు యొద్దకి వెళ్ళిపోయి, బోధకుడా పన్ను అడిగారు అన్నాడు. ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. ఎవరి దగ్గర లేవు? ప్రభు దగ్గర పన్ను కట్టడానికి లేదు, పేతురు గారి దగ్గర పన్ను కట్టడానికి డబ్బులు లేవు. పెద్ద సేవ చేస్తున్నారు, ఏం లేవు, డబ్బులు లేవు. ఎంత పన్ను అంటే ఎంత? 1/2 షెకెలు. షెకీలా కాదు. ఏం చెప్పండి? మొన్న ఒక ఆమె పాట పాడుతుంది, చేప నోటిలో షెకీలా ఉందని అని. నేనేమన్నా రాంగ్ అంటున్నానా? ఈవిడే రాంగ్ పాడుతుందా అంటే పదే ఆమె అదే పాడుతుంది, చేప నోటిలో షెకీలా ఉందని. చేప నోటిలోకి షెకీలా ఎందుకు పోయింది నాకు అర్థం కాలేదు. కొంచెం పాటలు నేర్చుకొని పాడదాం, అని అర్థం ఏంటో కొంచెం చూసుకొని, కొంచెం ఆలోచించుకొని దేవుని నామానికి మహిమ కలిగేటట్టు పాడదాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. 1/2 షెకెలు పన్ను కట్టాలి. పేతురు ఎద్దకు వచ్చి అడిగితే, పేతురు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభు పన్ను అడుగుతున్నారు అనగానే ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను చెప్పిన చోటికి వెళ్ళిపోయి గాలమయ్యి, నీ గాలానికి మొట్టమొదటిగా వచ్చే చేప నోరు తెరిచి చూసినట్లయితే ఆ చేప నోట్లో ఏముంటది? షెకీలా ఉండదు. ఏముంటది చెప్పండి? 1 షెకెలు ఉంటది. ఆ షెకెలును తీసుకొచ్చి నీకు 1/2 షెకెలు, నాకు 1/2 షెకెలు పన్ను కట్టు. పేతురు గారు వెళ్ళిపోయాడు, గాలం వేసాడు. వేసిన వెంటనే మొట్టమొదటిగా వచ్చిన చేపను పట్టుకున్నాడు. మొట్టమొదటిగా వచ్చిన చేప నోరు తెరిచి చూశాడు, 1 షెకెలు ఉన్నది. అది తీసుకొచ్చి పన్ను కట్టేశాడు. ఇందులో మీరేం గమనించాలి చెప్పండి? ప్రభువు చెప్పిన ఒక్క మాట. ఏంటా మాట? వెళ్ళిపోయి గాలమేయమన్నటువంటి ఒక్క మాట పరిస్థితిని మార్చేసింది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. పరిస్థితిని మార్చేసింది. అప్పటి వరకు పన్ను కట్టడానికి వీల్లేదు. అప్పటి వరకు పన్ను ఎలా కట్టాలో అర్థం కాలేదు. అధికారులు వచ్చి నిలబడ్డారు.
అధికారులు వచ్చి నిలబడ్డారు. ఆ రోజుల్లో చట్టాలు ఎలా ఉండేవి తెలుసా? మనలాంటి చట్టాలు ఉండేవి కాదు. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో భయంకరమైన శిక్షలు ఉండేవి. రూల్స్ గనక తప్పిపోతే, రూల్స్ గనక మనం గనక పాటించకపోతే, చట్టాన్ని అధిగమిస్తే భయంకరమైనటువంటి శిక్షలు ఉండేవి. ఇప్పుడు పన్ను కట్టడానికి ఇదిగో వీళ్ళకి తాహత లేదు, వీళ్ళ దగ్గర శక్తి లేదు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. కానీ వీళ్ళ దగ్గర ఏముందో తెలుసా? ప్రభువు ఒక్క మాట చెప్పండి, ప్రతి పరిస్థితిని మార్చగలదు. చెప్పండి గట్టిగా, ప్రభువా నీ మాట నా స్థితి మార్చగలదు. చెప్పండి గట్టిగా, నీ మాట నా స్థితి మార్చగలదు. గట్టిగా చెబుదామా, నీ మాట నా స్థితి మార్చగలదు, నీ మాట నా స్థితి మార్చగలదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట మన ప్రతి పరిస్థితిని మార్చగలదు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయాడు, గాలం వేశాడు, తీసుకొని వచ్చి ఇదిగో ఆ పన్ను కట్టాడు. ఆ ఒక్క మాట నీ ప్రతి పరిస్థితిని మారుస్తుంది. నువ్వు శ్రమలో ఉన్నా, నువ్వు బాధలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, మరణమే నీ ఎదురుగా నిలబడినా నీకేం కావాలో తెలుసా? ఏం కావాలి? ఏం కావాలి? దేవుని యొక్క ఒక్క మాట కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఒక్క మాట కావాలి. నువ్వేం కావాలి? నువ్వు అప్పుడు ఏం అడగాలి తెలుసా? ప్రభువా ఒక్క మాట, నీ ఒక్క మాట నన్ను బ్రతికించగలదు, నీ ఒక్క మాట నన్ను ఈ పరిస్థితుల్లో నుండి తీసుకొని రాగలదు, నీ ఒక్క మాటకి శక్తి ఉన్నది, నీ ఒక్క మాటకి జీవం ఉన్నదే. మనం అలా కాదు. డాక్టర్స్ అయిపోయింది నీ పరిస్థితి అనగానే ఆడనే పడి చచ్చిపోతాం. అసలు వాడు నిజం చెప్పాడు, అబద్ధం చెప్పాడు కదా. మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆవిడ ఏమన్నదో తెలుసా? మీరు తీసుకున్న మెడికేషన్ని బట్టి ఈ బేబీ నార్మల్ బేబీ అయ్యే అవకాశమే లేదు, బెటర్ టు గో ఫర్ అబార్షన్ అని చెప్పింది డాక్టర్. మీరు భయంకరమైన మెడికేషన్లో ఉన్నారు కనుక మీకు ఈ బేబీ మంచి హెల్దీయెస్ట్ బేబీ అవుతుందని నేను చెప్పలేను. ఒకవేళ మీరు కనుక బిడ్డన కన్నా కూడా నార్మల్ బేబీ అయితే అయ్యే ఛాన్స్ లేదు, నార్మల్ బేబీ అయ్యే ఛాన్సే లేదు. కనుక మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కనుక మీరు ట్రై చేద్దరు, కానీ ఈ ప్రెగ్నెన్సీ మాత్రం మీరు వెళ్ళిపోయి అబార్షన్కి వెళ్ళిపోండి అని చెప్పింది డాక్టర్. గుండెలు పగిలిపోయాము. వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి, డాక్టర్ మేము ఆలోచించుకొని వస్తామని చెప్పి మేము అక్కడే ప్రార్థన చేసుకుని హాస్పిటల్లో ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం. నేను దైవజనరాల దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఈమె డయాగ్నోస్ చేసేది మాత్రమే, ఈమె ఏం చేయగలదు? టెస్ట్ చేసి మనకేమి అనారోగ్యం ఉందో చెప్పగలదు, అంతే. అంతేనా? ఇంకేమైనా చేయగలదు? ఏమైనా చేయగలదా? పోనీ మనకు అనారోగ్యం వచ్చిందనుకో, నువ్వు బ్రతకవు, ఇన్ని రోజులకి చచ్చిపోతావని చెప్పగలిగింది మాత్రమే, అంతేనా? ఇంకేం చేయలేదు. నేను చెప్పాను, ఆమె ప్రాబ్లం ఏంటో తెలుసుకోగలిగింది మాత్రమే. కానీ బిడ్డనిచ్చేది ఎవరు? దేవుడు. గర్భాన్ని ఉంచింది ఎవరు? దేవుడు. ఆయన ప్రణాళికలను ఎవరు మార్చలేరు. ఒకవేళ గనక ఆయన తీసేస్తే ఒప్పుకుందాం. ఆయన గనక ఒక అవిటోన్నో పనికిరానోన్నో ఒకవేళ భయంకరమైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డనిస్తే ఆ బిడ్డనే భరిద్దాం. ఒకవేళ ప్రభు చిత్తం ఏదైతే మనం ఎందుకు రిమూవల్కి వెళ్ళాలి కదా? ఒకవేళ అది ప్రభు చిత్తం అయితే అదే భరిద్దాం. ఆలోచించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, లేదు డాక్టర్ మేము ముందుకు వెళ్తాం, మేము తీయించుకోమని చెప్పాం. డాక్టర్ ఏమన్నా తెలుసా? మీ మొండి పట్టేంటో నాకు అర్థం కాలేదని. కాసేపు ఆలోచించి నేను చెప్పాను, మేము ఇలాగే ఉంటాం డాక్టర్ అని చెప్పాను. మేము మొండోళ్ళమే. మేము ఎవరని చెప్పండి? మేము మొండోళ్ళమే. ఎందుకనంటే మా వెనకాల ఉన్నాడు సర్వమొండోడు. ప్రైజ్ లార్డ్. మా వెనకాల ఉన్నాడు ఎవరు? ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వాధికారి. ఆయన ఒక్క మాట ఏం చేయగలదు? మా ప్రతి పరిస్థితిని మార్చగలదు. ఆమె ఏమన్నదో తెలుసా? మీరు ఇప్పుడున్న దానికంటే మీరు ఎన్టీ స్కాన్కి పోయిన తర్వాత ఎన్టీ స్కాన్లో తప్పకుండా అబ్నార్మాలిటీ వస్తుంది, అప్పుడైనా మీరు తప్పకుండా రిమూవల్కి వెళ్ళాలి, ఎందుకు బెస్ట్ ఆలోచించుకోండి అన్నది. నేను చెప్పాను, ఒకవేళ గనక ఆమె సాటిస్ఫాక్షన్ కొరకు ఎన్టీ స్కాన్ కనుక అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయని వస్తే అప్పుడు వెళ్తాంలే డాక్టర్ అని చెప్పి.
అప్పటికి మీకు ఎఫెక్షన్ ఎక్కువ అవుద్ది బేబీతో, అప్పటికి మీకు మీరు చాలా కుమిలిపోతారు, ఇప్పుడే వెళ్ళడం మేలన్నది ఆమె చాలా ఫోర్స్ చేసింది. అపవాది తీసుకొచ్చే ప్రయత్నాలు చూడండి ఒకసారి. నేను అస్సలు ఒప్పుకోలేదు. యాంటీ స్కాన్కి వెళ్ళాం, నేను వినోద్ దయజండ్రాడు అందరూ నెల్లూరుకి వెళ్ళిపోయాం. యాంటీ స్కాన్ అయిపోయిన వెంటనే, యాంటీ స్కాన్ చేపించుకొని వచ్చిన వెంటనే ఆమె ఆ డాక్టర్ బిత్తరపోయిందట. ఆ డాక్టర్ ఏం చేసిందో తెలుసా, ఇది ఎలా రావడానికి సాధ్యం అని అడిగింది డాక్టర్. అక్కడే నాకు డాక్టర్కి చాలా దగ్గర సంబంధం. ఇప్పుడు కనుక నేను వెళ్తే ఆమె గంట సేపు మాట్లాడుద్ది నాతో కూర్చొని పెట్టుకుని. ఆమె 1 hour కంటే తక్కువ మాట్లాడదు నాతో వెళ్ళిపోతే. ఏవేవో పరిస్థితులు మాట్లాడుతుంది ఆవిడ. కారణం ఏంటో తెలుసా? మన దేవుడు చెప్పండి సర్వశక్తిమంతుడు. ఏదో లోకంలో ఎవరో ఏదో చెప్పగానే కుమిలిపోకూడదు, పడిపోకూడదు. ఎందుకంటే దేవుని ఒక్క మాట, డాక్టర్లు 100 చెప్పొచ్చు, 1000 చెప్పొచ్చు, నీకు అది అవ్వదు ఇది అవ్వదు, అయిపోయింది, కథ అయిపోయింది, జీవితం అయిపోయింది, వాళ్ళు